అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగనే ఆరవై సంఘం అందరు కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 124 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆయన జీవితంలో 124 సంవత్సరాల తర్వాత కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది ఏదో వాళ్ళు చేసిన త్యాగాలు. ఆ త్యాగాలు ఎటువంటి అనేది భావి పౌరులకి, బిడ్డలకి తెలవాల్సిన అవసరం ఉంది. మనమంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాసీలు అని పిలువబడేప్పుడు మన తెలుగు భాష, మన తెలుగు జాతికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని దాదాపు 58 రోజులు 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన అమరులయ్యారు. ఆయన చేసిన ఈ యొక్క నిరాహార దీక్ష ఒక ఆంధ్ర, తమిళనాడులోనే కాదు, యావత్ భారతదేశంలో కానీ దాని యొక్క ప్రభావం వచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఈ యొక్క రాష్ట్రాన్ని భాషా ప్రాంతీయతో ఈ యొక్క తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఆయన మన స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఉన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో చాలా చురుగ్గా పాల్గొన్న ఒక వ్యక్తి. అదే విధంగా దేశంతో పాటు సమాజంలో గాని వివక్షత ఉండకూడదు. ఈ వివక్షత దళితులకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయం కాదు. దేవుడు అనే వాళ్ళందరికి ఒకటే. గుడుల్లో కానీ అందరికీ ఎంట్రన్స్ ఉండాలి. దేవుడి దగ్గర ఏంది మతాలు, కులాలు, దేవుడు అందరికి ఒకటే అని చెప్పి ఆ దళితుల అప్లిఫ్ట్మెంట్ కోసం, చదువుల కోసం కావచ్చు, అలాగనే వాళ్ళకి ఈ టెంపుల్ ఎంట్రీస్ ఆ రోజుల పరిస్థితి అవి. వీళ్ళందరూ 100 సంవత్సరాల ముందు నుంచి సమాజం ఎలా ఉండాలి, ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎలా ఉండాలి అని మనకు నేర్పించిన మహానుభావులు కాబట్టే అమరజీవులయ్యారు. మన అందరం కానీ దాన్ని కల్మినేట్ చేయాలి, దాన్ని ప్రోత్సహించాలి. ఇటువంటి భావాల్ని ఈ రోజు కానీ చూస్తున్నాం మనం. వాళ్ళ ఆ మతం, వీళ్ళు ఈ మతం, వీళ్ళు ఈ కులం, ఈ కులం అని ఆ డిఎన్ఏలో వచ్చేసింది మనకు. అది క్రమేణా పోగొట్టాలి. ఇటువంటి మహానుభావుల జీవితాలు చూసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఇదే. అందుకోసం మన అందరమే ఇటువంటి మహానుభావుల యొక్క అడుగు జాడల్లో మన అందరం కానీ నడవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని కానీ తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు, మహనీయులు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఉన్నామంటే, ఈ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నామంటే ఆ పొట్టి శ్రీరాములు గారే దీనికి కారణం. ఆయన 124 జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్య పెద్దలందరితో కలిసి ఇక్కడ రావడం, వారిని పిలవటం, ఇప్పుడు ఆయన గార్లాండ్ వేసే అదృష్టం నాకు రావటం చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు టైం చాలదు. అందరూ నిరాహార దీక్షని ఏదో డూప్ చేస్తారు. ఆమా నిరాహార దీక్షని దాదాపు 58 రోజులు నీళ్లు తాగకుండా ఉండి ఈ రాష్ట్రం కోసం
ఈ ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుడు. అదే కాదు, దేవాలయాలకి హరిజనులు రావాలని తను ఒక పోరాటం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఎక్కడా కాదు, పెద్ద చెరుకూరు అల్లిపురం పక్కన మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ చెప్తుంటే అన్న హరిజనుల్ని రామాలయాలకి తలుపు తీసుకెళ్తుంటే ఆనాడు అక్కడ గూడూరు రమణారెడ్డి గారు అని ఉండేవాడు. నా చిన్నతనం చూసుండా ఆయన పొట్టిచిరావాలని ఆ గుళ్ళకి బయటకు తోసేసాడు. తోసేసిన ఆయన ఆ టవల్తో మట్టి తెలుసుకొని వచ్చిన ఏ మాట అనకుండా వచ్చినటువంటి మహానుభావుడు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ప్రాంగణంలో మా ప్రభుత్వంలో అంతా వాల్ పోస్టులు ఉంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసి వాల్ పోస్టులు చింపి ఎంత క్లీన్ చేసాం. మన నారాయణ గారికి చెప్పి ఇవన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రాంగణాన్ని చేసాం. అదే రకంగా చెప్పాం, పొట్టి శ్రీరాములు నగర్గా సోమస్పేట పెట్టాలని. ఎందుకంటే పొట్టి శ్రీరాములు జిల్లా అయినా స్టోన్ హౌస్ పేట అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ లో ఆయన కలెక్టర్ స్టోన్ హౌస్ ఆయన ఉండేది ఈ ప్రాంతంలోనే. స్టోన్ హౌస్ పేట ఇంకా పద్ధతి కాదు, మనం చెప్పుకున్నాం. ఆ గవర్నమెంట్ లో ఖచ్చితంగా దీన్ని పొట్టి శ్రీరాములు నగర్ గా పేరు మారుస్తాం, తప్పు చేసి తీరుతాం. అదే రకంగా 6 వయసు అనుకుంటే అందరూ ఒకటైతే వీళ్ళందరూ నేనే పోటీ పెడతాం. ముందు అవతల గవర్నమెంట్ కౌన్సిల్ పాస్ చేస్తాం, రూల్ తీసుకుంటాం. పొట్టి శ్రీరాములు నగర్ గా మొత్తం 10 కోట్లు పెట్టినప్పుడు కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా సోమస్పేట మర్చిపోయి అందరూ పొట్టి శ్రీరాములు నగర్ అని చెప్పి పిలుస్తారని చెప్పి నేను మనం చేస్తున్నా. ఆ మహానుభావుడికి మనం చేసేటటువంటి ఆ చిన్న పని చాలని దానికోసం మా ప్రయత్నం మేము చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది స్టాచ్యూలో పుష్పహారం అర్పించడానికి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈ యొక్క జిల్లా పేరు కూడా ఆ మహానుభావుడి పేరు మీదే ఈ యొక్క జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన త్యాగానికి మనందరూ కూడా స్ఫూర్తి కల్పించాలి అని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన తరఫున ఆయన ఇచ్చిన కృషి అన్ని చూసుకొని ఈ జిల్లాని ముందుకు నడపాలని కూడా కోరుతున్నాను. ఆయన మనకు ఇండియా యాజ్ ఎ కంట్రీ చూసినట్లయితే మొత్తం కంట్రీలోనే ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన ఆ ఒక్క హంగర్ స్ట్రైక్ వలన జరిగింది. మొత్తం కంట్రీలోనే అన్ని స్టేట్స్ కూడా లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవడము, దానివల్ల లాస్ట్ ఒక 75-76 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్టేట్స్ మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసినట్టు మనకు నడిపించడానికి ఈ యొక్క ఇండియా యాజ్ అ కంట్రీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగినాయి. సో ఆయనకి చాలా వరకు మన అందరూ ధన్యవాదాలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నాయి. సో ఆయన పెట్టిన కృషి, ఆయన పెట్టిన ఎఫర్ట్ వల్లనే మనకి ఎటువంటి మన ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ అయిన చాలా వరకు కంట్రీలో కల్చరల్ సంబంధించిన డిస్ప్యూట్ వలన ఆ ఒక్క కంట్రీని ముందుకు నడపలేకపోయారు చాలా వరకు. కానీ మనకు ఆ ఒక్క పరిస్థితి రాలేరు. దానికి మేజర్ కారణం ఏంటంటే ఆయన ఒక థింకింగ్ మన కల్చర్ బేస్ చేసుకొని, లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్స్ ఉండాలి అన్న ఒక థింకింగ్ తోనే మనం ఈ యొక్క 76 సంవత్సరం తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు నడపాల్సిన అవసరం అయితే దొరికింది. జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన లైఫ్ ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాని మళ్ళీ ఒకసారి ముందుకు తీసుకెళ్లడానికి సపోర్ట్ అన్ని ఇవ్వాలి అని కోరుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనకి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదనే నెల్లూరు జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడం జరిగింది. మనకి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రోద్యమంలోనే కాకుండా మనకి ప్రజల జీవనంలో ఒక హరిజనోద్ధానికి కానీ లేకపోతే గాంధీవాదానికి కానీ ఆయన చాలా కృషి చేశారు. మన నెల్లూరులో కూడా నెల్లూరులోని మూలాపేటలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో హరిజనుల ప్రవేశం కోసం కానీ ఒక నిరాహార దీక్ష కూడా మన నెల్లూరు నగరంలో చేయటం జరిగింది. అలానే నెల్లూరులో కూడా ఆయనకు చాలా అనుబంధం ఉంది.
స్వాతంత్రోద్యమానికి గట్టిగా పాటుపడి ఉన్న వ్యక్తి. స్వాతంత్రం తర్వాత కూడా మన ఆంధ్రులకి ఎవరైతే తెలుగువారు ఉన్నారో తెలుగు వారికి ఆంధ్రులకి మద్రాసు నుంచి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించి దానికి పూనుకున్నారు. ఆయన ఆత్మార్పణతోనే మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్టోబర్ 1వ తారీఖు 1953 తారీఖున ఏర్పడటం జరిగింది. ఈ రోజు రాష్ట్రం ఇలా అభ్యున్నతి అవడానికి ఆయన ఆ రోజు చేసిన ప్రాణార్పణని ఒకసారి స్మరించుకుంటూ ఈ రోజు 124వ జయంతి సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఆయన స్ఫూర్తిని పురికిపుచ్చుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.